ఏపీలో 62 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సిహెచ్ఎస్ శ్రీదత్ ని నియమించారు. శ్రీదత్ కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కమిషనర్ గా ఎంవి శేషగిరిని నియమించారు. హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ కమిషనర్ గా రేఖా రాణిని, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా చేవూరి హరికిరణ్ ని నియమించారు. సెర్ప్ సిఇఓగా వీర పాండ్యన్ని నియమించారు. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా మల్లికార్జునని నియమించారు. అలాగే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్ గా ఆయనకే అదనపు బాధ్యతల్ని అప్పగించారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్, భూ సర్వే సెటిల్మెంట్ల డైరెక్టర్ గా శ్రీకేష్ బాలాజీరావు, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీగా గిరీష్ షా, ఏపీ మార్క్ఫెడ్ ఎండీగా మంజీర్ జిలానీని నియమించారు. ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా కృతికా శుక్లాని నియమించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్, ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. దాదాపు 62 మంది ఐఏఎస్ఎల్ని ఒకేసారి బదిలీ చేశారు. ఇంత పెద్ద ఎత్తున బదిలీ చేయటం ఎన్డీఏ ప్రభుత్వం ఇదే మొదటిసారి. ఇటీవల జిల్లా కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా బదిలీ చేసినటువంటి ప్రభుత్వం ఈసారి 62 మంది కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు, వివిధ ప్రాంతాల్లో వేరు పోస్టుల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ కూడా బదిలీ చేసింది. మొత్తం పరిపాలనని గాడిలో పెట్టే పనిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుసటి క్షణం నుంచి కూడా ఉన్నారు. దీనిలో భాగంగా ఎక్కడెక్కడ ఏ అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు, వారి పనితీరు ఎలా ఉంది, వారు ఇప్పటి వరకు నిర్వహించినటువంటి పాత్ర ఏంటి, వారిని ఎక్కడ నియమించాలి అనే అంశానికి సంబంధించిన దశల వారీగా ఉన్నత స్థాయిలో చేసిన కసరత్తు నేపథ్యంలో మొత్తం 62 మంది ఐఏఎస్ని ఒకేసారి బదిలీ చేశారు. పరిపాలన వివిధ శాఖల్లో జరిగేటటువంటి పరిపాలన, అక్కడ ఉన్నటువంటి విధానాలు అన్ని కూడా గాడిలో పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారు. దీనిలో భాగంగానే 62 మంది ఐఏఎస్ఎల్ని ఒకేసారి బదిలీ చేశారు. ప్రధానమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుని కమిషనర్ల మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా శ్రీధర్ ని, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఎంవి శేషగిరిని, చేనేత కమిషనర్ గా రేఖారాణి, ఈ విధంగా 62 మంది ఐఏఎస్ ని ఒకేసారి బదిలీ చేసి పరిపాలన అంతా పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉండే దిశగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారు. మరికొద్ది రోజుల్లోనే మిగతా శాఖలకు సంబంధించిన ఐఏఎస్ల బదిలీలు కూడా ఉంటాయి అనేటటువంటి సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ జయరాజ్. తెలంగాణలో 6 ఐఏఎస్లు బదిలీ అయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గా ఏ శరత్ ని నియమించారు. రవాణా హౌసింగ్ శాఖ స్పెషల్ సిఎస్ గా వికాస్ రాజ్, జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్, గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా కొర్రా లక్ష్మిని నియమించారు. అలాగే రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఎస్ హరీష్, మల్కాజ్గిరి లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గా రాధికా గుప్తాని నియమించారు.